హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 5 ఇక మొదలెడదామా? డే 3 సాంగ్ ప్లే అవడంతో హౌస్ మేట్స్ అందరూ గార్డెన్ ఏరియాలోకి వచ్చి జాలీగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ వేశారు. తర్వాత గోల్డెన్ రూమ్లోని స్క్రీన్ పైన జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుందనే కొటేషన్ హౌస్ మేట్స్ అందరూ చూసి దానికోసం మాట్లాడుకున్నారు. మణికంఠ ఇంకా విషయం కోసం బాధపడుతూ ఉండగా హౌస్ మేట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు మణికంఠ దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పారు. తర్వాత వాష్రూమ్లో పృథ్వీరాజ్ పేస్ట్కి బదులు ఫేస్ వాష్ని బ్రష్కి పెట్టుకోగా అది చూసిన నిఖిల్ అది ఫేస్ వాష్ రా అని చెప్పగా అక్కడున్న హౌస్ మేట్స్ అందరూ సరదాగా నవ్వుకున్నారు. డే 3 మధ్యాహ్నం ఇంటి సభ్యులందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తున్నానని చెప్పి ఆ టాస్క్కి సంబంధించిన దానిలో చీఫ్స్తో ఓడిపోయిన బేబక్క, నబిల్, బాషాకి వాళ్ళకి ఇష్టమైన టీంలో ఎన్నుకునే ఛాన్స్ బిగ్ బాస్ వాళ్ళకి కల్పించారు. బాషా యష్మి టీంలో, బేబక్క నిఖిల్ టీంలో, నబిల్ నైనిక టీంలో జాయిన్ అయ్యారు. మిగిలిన హౌస్ మేట్స్ చీఫ్ ఎంచుకోవాలని చెప్పి చీఫ్ని హౌస్ మేట్స్ అందరూ ఇంప్రెస్ చేయాలని బిగ్ బాస్ చెప్పారు. అప్పుడు హౌస్ మేట్స్ అందరూ చీఫ్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. సాయంత్రం ప్రేరణని యష్మి అండ్ నిఖిల్ ఎంచుకోగా ప్రేరణ యష్మి టీంలో జాయిన్ అయింది. ఆదిత్యని, సీతని నైనిక సెలెక్ట్ చేసుకుంది. మణికంఠని సెలెక్ట్ చేసుకోవడానికి చీఫ్ ముగ్గురు నిలబడలేదు. చాలాసేపు తర్వాత నిఖిల్ నిలబడి మణికంఠని సెలెక్ట్ చేసుకున్నాడు. విష్ణుప్రియని నైనిక సెలెక్ట్ చేసుకుంది. అభయ్ని నిఖిల్ అండ్ యష్మి సెలెక్ట్ చేసుకోగా అభయ్ యష్మి టీంలోకి జాయిన్ అయ్యాడు. పృథ్వీరాజ్ని నిఖిల్ అండ్ యష్మి సెలెక్ట్ చేసుకోగా పృథ్వీరాజ్ యష్మి టీంలో జాయిన్ అయ్యాడు. సోనియా ఒక్కతే మిగలడంతో మిగిలి ఉన్న నిఖిల్ టీంలోకి సోనియా జాయిన్ అయింది. తర్వాత బిగ్ బాస్ సమానంగా ఉన్న యష్మి అండ్ నైనిక టీమ్స్ ఇద్దరికి వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. తర్వాత వాళ్ళ టీమ్స్ వారుగా గ్రూపులుగా మాట్లాడుకున్నారు. విష్ణుప్రియ నిఖిల్తో నన్ను సెలెక్ట్ చేసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు మణికంఠని సెలెక్ట్ చేసుకున్నావని అనగా నిఖిల్ నేను సెలెక్ట్ చేసుకోకపోతే మణికంఠని ఎవరు సెలెక్ట్ చేసుకోరేమో అని చెప్పి అప్పుడు మణికంఠ ఇంకా ఫీల్ అవుతాడని చెప్పి నేనే సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు. అప్పుడు నిఖిల్ ఆ విషయం కోసం కొంచెం ఎమోషనల్ అయ్యాడు. డే 3 రాత్రి పృథ్వీ రైస్ కాకుండా కర్రీ మాత్రమే తిన్నందుకు బేబక్క అలా ఇంకెప్పుడు చెయ్యొద్దని చెప్పింది. తర్వాత బిగ్ బాస్ కిచెన్ ఏరియా టీంకి లీడర్గా వ్యవహరిస్తున్న బేబక్కతో స్టవ్ ఆఫ్ చేయనందుకు మాట్లాడడం జరిగింది. అప్పుడు బేబక్క బిగ్ బాస్కి సారీ చెప్పి కిచెన్ ఏరియాలో ఉన్న సామాగ్రి మొత్తం తానే కడుగుతానని చెప్పి తాను చేసిన తప్పుకి శిక్ష విధించుకుంది. ప్రేరణ టవల్ ఆదిత్య వాడడంతో ప్రేరణకి కోపం వచ్చింది. ఆ విషయం కోసం ఆదిత్య ప్రేరణకి సారీ చెప్పాడు. అప్పుడు ప్రేరణ బిగ్ బాస్ని ఇంకొక టవల్ పంపించమని అడగగా బిగ్ బాస్ ప్రేరణకి మరొక టవల్ పంపించాడు. నెక్స్ట్ 4th డే మార్నింగ్ వాష్రూమ్ ఏరియాలో హెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల క్లీన్ చేయట్లేదని చెప్పి కంప్లైంట్ రావడం వల్ల యష్మి సోనియాకి చెప్పడంతో ఆ విషయం అందరికీ చెప్పు, నాకు మాత్రమే ఎందుకు చెప్తున్నావని చెప్పి డిస్కషన్ చేసింది. క్లీనింగ్ సెక్షన్లో ఉన్న మణికంఠ క్లీన్ చేయనందుకు యష్మి మణికంఠకి చెప్పడం జరిగింది. ఆ విషయం కోసం భాష బేబక్క అండ్ ఆదిత్యతో ఫన్నీగా కామెడీ చేశాడు. 4th డే ఆఫ్టర్నూన్ గార్డెన్ ఏరియాలో ఇంటి సభ్యులందరూ క్లీనింగ్ సెక్షన్ కోసం మాట్లాడుకున్నారు. తర్వాత బిగ్ బాస్ నైనికాకి యష్మికి ఛాలెంజెస్ ఇస్తానని చెప్పి ఛాలెంజ్లో విన్ అయిన టీం తక్కువగా ఉన్న నిఖిల్ టీం నుంచి ఒక సభ్యుడిని తీసుకోవచ్చని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అప్పుడు బిగ్ బాస్ బాల్ పట్టు గోల్ కట్టు అనే ఛాలెంజ్ని నైనిక అండ్ యష్మి టీమ్స్కి ఇవ్వడం జరిగింది. ఈ ఛాలెంజ్లో యష్మి టీం విన్ అవగా బిగ్ బాస్ వాళ్ళకి అభినందనలు తెలిపారు. తర్వాత ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులందరూ మాట్లాడుకున్నారు. అక్కడితో ఎపిసోడ్ 5 అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం టాస్కులతో బిజీగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.